అందరికీ నమస్తే. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. బైరంపల్లి గ్రామంలో పోరగాన్లు క్రికెట్ ఆడుతుండ్రు. గా క్రికెట్ది కాసేపు ముచ్చట్లు షూట్ చేద్దామని వచ్చిన. అయితే అలా హరీషన్ తీసుకొని గ్రౌండ్లోకి అయితే 38 సైకిల్ ఇతరుడు కవలేజ్ చేస్తున్నా. అయ్యా నన్ను అయితే కొట్టకుండా కాయ కచోరు అయితే కష్టం. గాలి లేపిండు, యాదయ్య క్యాచ్ వచ్చింది. ఒక్కటైతే క్యాచ్ పట్టిండు. క్యాచ్ మొత్తం మీద యాదయ్య గౌడు ఫామ్ లోకి వచ్చిండు. 38 సర్కిల్ గాలిలోకి ఎదురు టాప్ అని క్యాచ్ పట్టిండు. సూపర్ క్యాచ్. బ్యాట్స్మెన్ గిట్లా అయితే అవుట్ అయ్యిండు. ఇక ఊర్లో పోరగాళ్ళందరూ గడ్డ మీద కూర్చున్నారు. ఇంకా మరి నెక్స్ట్ బ్యాటింగ్ చేస్తారా బౌలింగ్ చేస్తారా తెలియదు. కానీ అయితే మా ఊరి క్రికెట్ ముచ్చట్లు కూడా మీ ముందర తీసుకొద్దాం అనుకున్నా. రేపు సెమీఫైనల్ ఫైనల్ అవుతాయంట. స్పాన్సర్లు దొరికితే లైవ్ పెడతా. ఇలా మధ్యాహ్నం సాయంకాలం అప్లోడ్ చేస్తా కాబట్టి రాత్రి కామెంటింగ్ పెడితే స్పాన్సర్ దొరికితే మా ఊరి మ్యాచ్ బైరంపల్లి ప్రీమియర్ లీగ్ని మనము విజయవంతంగా లైవ్ పెట్టే ప్రయత్నం చేద్దాము. అక్కడ ఉన్నాడు రమేష్, ఏమన్నా వార్డు మెంబర్ రమేష్ ఏమన్నా స్పాన్సర్ చేస్తాడేమో చూడాలి రేపటి లైవ్ మ్యాచ్కు. చేస్తావా? కెమెరా ఖర్చులు భరించుకో చాలు. ల్యాప్టాప్ మిగతా మెటీరియల్ నేను తెచ్చుకుంటా. థమ్స్అప్ కాదు, ఇంకో లైవ్ పెట్టిన. యాక్చువల్గా యూట్యూబ్లో లైవ్ అవుతుంది. ఓకే, మరి రేపు సెమీఫైనల్ ఫైనల్. మీరు సెమీఫైనల్కి పోయిరంట కదా, గెలవాలా? రైట్. ఇంకో ఉన్నారు. ఇప్పుడే మనోడు జస్ట్ కొట్టడానికి పోయేసి వచ్చిండు. ఇతను అయితే వీడియోగ్రాఫర్. వైర్లెస్ కెమెరా, డ్రోన్, బైరంపల్లి షార్ట్స్ అంటే ఈ వీడియోలో ఇస్తలేడు. ఏడైనా కనిపిస్తే మనోనికి కొద్దిగా చెప్పుండి ఊరు డ్రోన్ షాట్లు ఇవ్వమని. మీనాంబరం గుడికి డ్రోన్ షాట్లు అడగబట్టి మనోని 2 సంవత్సరాలే. మీనాంబరం అయితే వేరే చూపించుకుంటే అరే 4 రన్లు అయితే వచ్చినాయి. అయితే మీనాంబరం జాతర త్వరలో వస్తుంది కాబట్టి బైరంపల్లి, మీనాంబరం, వాగు మొత్తం నాకు డ్రోన్ వీడియోలు ఇస్తావు కదా. ఇవి ఇప్పుడు రికార్డ్ చేసేది ఏది ఎడిట్ చేయకుండా యూట్యూబ్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెడతా. షూర్ కదా? ఓకే. ఇంకా లేకపోతే లైవ్ నీది పక్క కదా. మనం ప్రోగ్రామ్ షెడ్యూల్ చేంజ్ చేసుకోకుండా వస్తా, కెమెరాలు పెట్టేసి. ఓకే రైట్. మనలో ఇంకా టీం అంతా ఇక్కడ ఉన్నారు. రైట్. ఈ లైవ్ ఈ రికార్డింగ్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. బౌలర్ ఉరికొచ్చిండు, కొట్టిండు. వట్టే ఫీల్డింగ్, వట్టే బౌలింగ్, వట్టే బ్యాటింగ్. అయితే ఒకసారి మీకు ఆ బైరన్న గుండుని ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా. బౌలర్ బాగా బంతేసేలోపు 3 పొయ్యిరాలు లాక్కుంటే మా ఊర్లో బైరన్న గుండుది ఫేమస్. బైరన్న గుండు గుట్ట కూడా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఊరికి ఈశాన్యంలో ఉంటుంది. బౌలర్ ఉరికొస్తున్నాడు, రన్నప్ ఎక్కిండు, ఇసిరి పెట్టిండు. కొడితే సింపుల్గా వచ్చేసి మంచి నో బాల్ పడేదంట. ఫ్రీ హిట్ అంట. నెక్స్ట్ మొత్తం 38 సర్కిల్ కానీ గ్రౌండ్ కానీ వెనక టీం కానీ మొత్తం జబర్దస్త్గా సెట్ చేసి పెట్టిర్రు. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో క్రికెట్ ఆడాలంటే ఒరిషన్లల్లో, కండిషన్లలో సాఫ్ చేసుకుని ఆడేటోళ్ళము. 5 ఏళ్ళ కింద బీరప్ప సర్పంచ్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్లో పోలగాన్లు అయితే మస్తు ఆడుకుంటున్నా ఉన్నారు. వేసిండు, కొట్టిండు. అబ్బా మంచి బాలు, అంతే మంచిగా ఫీల్డింగు. ఇంకా సింగిల్ రన్ వచ్చింది. బైరంపల్లి సీనియర్ బ్యాట్స్మెన్ అవతల ఇంట్లో ఉన్నారు. వినోద్ లాంగ్ ఆన్ లో వెరీ గుడ్ ఫీల్డింగ్. ఓకే, గ్రౌండ్ మొత్తం కెమెరా పట్టుకొని మీకోసం తిరుగుతూ ఉండా. మంచి వీడియో చేద్దామని చెప్పేసి గల్లీ మే గుబల్ బైరంపల్లి ప్రీమియర్ లీగ్. బౌలర్ ఉరికొస్తుండు. నన్ను కొట్టకు. గుడ్ షాట్ బై ఈశ్వర్ ఫీల్డర్ చందే. గుడ్ ఫీల్డింగ్. కేవలం నేను ఏడికిపోతే ఆడికే కొడుతుర్రు. అయితే మొత్తం క్రికెట్ మ్యాచ్ అంటే కెమెరాలు వేరే ఉంటాయి కదా. నా రిపోర్టింగ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకోసమే ఒక లైవ్ కిట్ దీంట్లో పెట్టుకొని రికార్డింగ్ చేస్తున్నా. కొద్దిగా వాతావరణం కూడా చల్లగా ఉండడం వల్ల కెమెరా కూడా హ్యాంగ్ అయితే లేదు. బౌలర్ రన్అప్ అందుకుంటున్నాడు. ఇంకా చెయ్యి రుద్దుకున్నాడు, బాల్ రుద్దుకుంటున్నాడు. ఉరుకుతున్నాడు. బాల్ వేసిండు. బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నాడు. కొట్టనికైతే మిస్ అయింది, టచ్ కాలేదు. అయిపోయింది. మనం కూడా జరకంత బ్రేక్ తీసుకుందాము. ఊళ్ళోకి వచ్చి ఇంతసేపు ఎవరికో ఇంత థమ్సప్, గంపానా, కంపానా, కల్లా, సారా ఏది పోయలేదు. నేనే నా నీళ్ళు నేను తాగుతా పోయి.